హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీరియల్ యాక్టర్ సుహాసిని అమాయకత్వపు చూపులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే నటి. ఈమె ఒకప్పుడు మూవీస్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత సీరియల్ రంగంలోకి అడుగుపెట్టారు. అసలు హీరోయిన్గా రాణించాల్సిన సుహాసిని సీరియల్లోకి ఎందుకు వచ్చారు? హీరో బాలాదిత్యతో పేకలోతు ప్రేమలో మునిగి సీరియల్ యాక్టర్ ధర్మాన్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? సీరియల్స్లో నటిస్తూనే ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి ఎందుకు అడుగుపెట్టారు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నటి సుహాసిని, ఈమెను జూనియర్ సుహాసిని అని కూడా పిలుస్తారు. ఈమె 1987 మే 26న ఏపీలోని నెల్లూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు వెంకట్రెడ్డి, తల్లి జ్యోతి. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే ఈమె తల్లి హౌస్ వైఫ్గా ఉండేవారు. సుహాసిని గారి స్కూలింగ్ మొత్తం కూడా నెల్లూరులోని హరినాథ్పూర్ ప్రాథమిక పాఠశాలలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఆసక్తి ఉన్న సుహాసిని గారు బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకునేవారు. చదువుతో పాటు డాన్స్ అంటే కూడా ఎక్కువగా ఇష్టం ఉండడంతో ఒక పక్క చదువుకుంటేనే మరోపక్క డాన్స్ నేర్చుకుంటూ ఉండేవారు. అలా ఈ క్రమంలోనే స్కూల్ ప్రోగ్రామ్స్లో డాన్స్ చేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించుకున్నారు. అలా డాన్స్ చేస్తున్న టైంలో ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ఎంతగానో పొగుడుతూ నువ్వు యాక్టర్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ చెబుతూ ఉండేవారు. దాంతో ఆమె కూడా యాక్టర్ అవ్వాలని కోరిక బలంగా ఏర్పడింది. ఇక దీనికి తోడు సుహాసిని గారి మేనమామయ్య సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అలా పనిచేస్తున్న టైంలోనే ఒకసారి డైరెక్టర్ జయ గారు చంటిగాడు అనే మూవీని బాలాదిత్య హీరోగా ప్లాన్ చేస్తున్నారని తెలిసి, ఈ క్రమంలోనే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి సుహాసిని గారి మేనమామయ్య చాలా మంది అమ్మాయిల ఫొటోస్ని జయ గారికి చూపించినా ఆమెకు నచ్చపోవడంతో చివరిసారిగా నటన మీద ఆసక్తి ఉన్న తన మేనకోడలు సుహాసిని గారి ఫొటోస్ని చూపించగా ఆ ఫొటోస్ చూసిన వెంటనే ఆమె లుక్స్ నచ్చడంతో డైరెక్టర్ జయ గారు ఆమెను ఆడిషన్స్కి పిలిపించారు. కానీ సుహాసిని గారి తండ్రికి తన కూతురు యాక్టర్ అవ్వడం ఇష్టం లేకపోవడంతో ససేమేర నో చెప్పగా సుహాసిని మేనమామయ్య మాత్రం చంటిగాడు మూవీ డైరెక్టర్ ఒక లేడీ కాబట్టి నీ కూతురికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఒప్పించి ఆమెను ఆడిషన్స్కి అయితే తీసుకెళ్లారు. ఇక అలా తన తండ్రిని ఒప్పించి ఆడిషన్స్కి వెళ్ళిన సుహాసిని గారికి యాక్టింగ్ అంతగా రాకపోవడంతో కొన్ని రోజులు ఎంజే భిక్షు దగ్గర యాక్టింగ్ నేర్చుకోమని జయ గారు సలహా ఇచ్చారు. దాంతో వెంటనే ఆమె యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసి కొన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇప్పించారు. అలా 3 నెలలు యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆడిషన్స్కి వెళ్ళిన సుహాసిని గారిని జయ గారు ఓకే అయితే చెప్పారు. అలా చంటిగాడు మూవీలో మొట్టమొదటిసారిగా బాలాదిత్యకు జోడీగా నటించారు. ఈ మూవీ 2003 నవంబర్ 26 రిలీజ్ అయ్యి ఓకే టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమె యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. అలా ఈ మూవీ హిట్ అవడంతో ఆ టైంలో 10వ తరగతి చదువుతున్న ఆమె చదువు ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలను తన ప్రొఫెషన్గా ఎంచుకోవాలని భావించారు. ఇక ఆ తర్వాత మరలా బాలాదిత్య గారి కాంబినేషన్లోనే సుందరానికి తొందర ఎక్కువ అనే మూవీలో నటించే ఛాన్స్ రాగా ఆ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆ మూవీలో నటించే టైంలోనే సుహాసినికి బాలాదిత్య మధ్య మంచి పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త తెగాల్చెల్ అవడంతో ఆ వార్తకు స్పందించిన సుహాసిని గారు మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే తప్ప మా మధ్య ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి వార్తలు రాయడం తగదని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్గా మారింది. ఇక సుందరానికి తొందర ఎక్కువ మూవీ తర్వాత సుహాసిని గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించే ఛాన్స్ రాగా వారికి వెంటనే ఓకే అయితే చెప్పారు. అలా కోకిల, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనే మూవీస్లో నటించారు. కానీ ఆ మూవీస్ అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అవడంతో ఆమెకు ఆ తర్వాత హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే అవకాశాలు వచ్చేవి. ఇక దాంతో ఏం చేయాలో తెలియక తన అదృష్టాన్ని వేరొక భాషలో పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో తమిళ, కన్నడ, భోజ్పూరిలో అడుగుపెట్టిన ఆమెకు నిరాశ మిగలడంతో మరలా చేసేదేమీ లేక తనకు ఎంతో కొంత గుర్తింపు వచ్చిన తెలుగులోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి తమాషా చూద్దాం రండి, పున్నమి నాగు, స్వీట్ హార్ట్, మౌనరాగం, ప్రేమచంద్ర వంటి మూవీస్లో నటించిన అవి అనుకున్నంత నేమ్ కానీ ఫేమ్ కానీ రాకపోవడంతో తను చేసిన ప్రతి మూవీ కూడా అటర్ ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఒకానొక టైంలో సుహాసినికి అసలు అవకాశాలు ఇచ్చేవారే లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న సుహాసిని గారికి అప్పట్లో అపరంజి అనే సీరియల్ కోసం కొత్త వారిని వెతుకుతున్నారని తెలిసి ఇక హీరోయిన్గా ఛాన్సులు రావని భావించి ఆ సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళగా వెంటనే ఆమెను సెలెక్ట్ అయితే చేశారు. అలా ఈ సీరియల్ ద్వారా మొట్టమొదటిసారిగా బుల్లితెరకు పరిచయం అయ్యారు సుహాసిని. ఇక ఈ సీరియల్ 2010లో జెమినీలో టెలికాస్ట్ అయ్యి మంచి ప్రజాదరణ అయితే పొందారు. అలా అపరంజి సీరియల్లో నటిస్తున్న టైంలోనే తమిళ సీరియల్ అయిన శివశంకర్ అనే సీరియల్లో ఆఫర్ రాగా దానికి కూడా వెంటనే ఓకే అయితే చెప్పారు. ఆ సీరియల్ ద్వారా కూడా తమిళ్లో మంచి గుర్తింపు అయితే పొందారు. ఇక తెలుగులో అపరంజి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ నటించే ఛాన్స్ రాగా వెంటనే ఓకే అయితే చెప్పారు. అలా అనుబంధాలు, అష్టాచమ్మ, ఇద్దరమ్మాయిలు అనే సీరియల్లో నటిస్తున్న టైంలోనే ధర్మ అనే యాక్టర్తో మంచి పరిచయం అయితే ఏర్పడింది.
చేసింది. ఇక యాక్టర్ ధర్మ విషయానికి వస్తే ధర్మ స్వతహాగా విజయవాడకు చెందిన వ్యక్తి. ఈయన మొదటి నుంచి సినిమాల్లో ఎలాగైనా హీరోగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి అయితే వచ్చారు. అలా మొట్టమొదటిసారిగా కలయా నిజమైన సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కాక్టైల్ డైరీస్ అంటూ బ్యాక్ టు బ్యాక్ 10 మూవీస్లో అయితే నటించారు. వీటితో పాటు కొన్ని కమర్షియల్ యాడ్లో నటించిన వాటి ద్వారా ఇటువంటి మనీ కానీ ఫేమ్ కానీ రాలేదని చెప్పాలి. దాంతో తన అదృష్టాన్ని సీరియల్స్లోనైనా పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా ఇద్దరమ్మాయిలు అనే సీరియల్లో ఆర్య అనే పాత్రకు సెలెక్ట్ అయ్యి నటించగా ఆయనకు జోడీగా సుహాసిని గారు నటించారు. ఈ సీరియల్ షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఇదే క్రమంలో సుహాసిని గారికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇక వీరిద్దరు ఎప్పుడైతే గిరిజా కళ్యాణం అనే సీరియల్ నటిస్తున్నారో ఆ టైంలోనే వీరిద్దరి ప్రేమ విషయం ధర్మ ఇంట్లో తెలిసినా వారి ఈ ప్రేమకు ఓకే చెప్పలేదు. దాంతో ధర్మ నేను మ్యారేజ్ చేసుకుంటే సుహాసిని చేసుకుంటానని పట్టుబట్టడంతో ఈ చేసేదేమి లేక ఇరువురి పెద్దలు వారి ప్రేమకు ఓకే చెప్పి గ్రాండ్గా అయితే 2016లో మ్యారేజ్ అయితే జరిపించారు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మీ భర్తకు ఏ వంట ఇష్టమని యాంకర్ అడగగా నాకు అసలు వంట చేయడం రాదని, నేను అది చిన్న వయసులోనే యాక్ట్ అవడంతో వంట చేసే టైమే దొరకలేదని, అందువల్లే వంట నేర్చుకోలేదని చెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా కెరియర్ స్టార్టింగ్లో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడిన సుహాసిని గారు ప్రస్తుతం కొన్ని సీరియల్స్లో నటిస్తూనే మరికొన్ని సీరియల్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఆర్థికంగా బలపడ్డారని తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా సుహాసిని ధర్మ దంపతులకు పెళ్ళై 9 సంవత్సరాలు నిండినా ఇంకా పిల్లలు లేకపోవడంతో చాలామంది విమర్శిస్తున్న తరుణంలో మేము సీరియల్స్లో నటిస్తున్న కారణంగానే ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదని సమాధానం అయితే ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే యాక్టింగ్ పులి స్టాప్ పెట్టి పిల్లల్ని ప్లాన్ చేద్దామని భావించిన సుహాసిని గారికి మామగారు సీరియల్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలోనే హీరోయిన్గా ఎవరూ సెట్ కాకపోవడంతో సుహాసిని గారు ఆ సీరియల్లో హీరోయిన్గా రాణిస్తూ బిజీగా అయితే మారారు. ఇక ఇదే క్రమంలో సమంత ప్రొడ్యూసర్గా వ్యవహరించిన శుభ మూవీలో కూడా ఛాన్స్ రాగా అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేకపోవడంతో వెంటనే ఓకే చెప్పి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక ఎప్పుడైతే శుభంలో యాక్ట్ చేశారో నేను మూవీస్లో కూడా నటించడానికి రెడీగా ఉన్నానని ఇండస్ట్రీకి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగానైనా అవకాశాలు వస్తాయని భావించి ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ షో ద్వారా రోజుకి 50,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇక సుహాసిని గారి 20 ఏళ్ల సినీ కెరియర్ ప్రస్థానంలో దాదాపు 30 సినిమాల్లోనూ 10 సీరియల్లో నటిస్తూ ప్రస్తుతం ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సుహాసిని గారు నటించిన సీరియల్స్ సినిమాల్లో మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.